మీ అందరికీ ఉదయకాలంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలంలో మనము ప్రార్థనతో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కూడికను ప్రారంభం చేసుకుందాం. శివ చేస్తున్న డి ఎరపారెడ్డి గారు ప్రార్థన చేస్తారండి. వందనాలనా? వందనాలు సార్. ఓకేనా. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యండి, పరలోకమందు భూమి మీదను సర్వాధికారం కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధతను బట్టి మానేయుడా, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడా, అలాగూ ఇంకా రావాల్సిన మా ప్రియులను కూడా బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ కార్యక్రమం చక్కగా జరిగినట్లు, నెట్ ద్వారా ఎలాంటి సమస్య లేకుండా మంచి వాతావరణం ద్వారా కార్యక్రమం అంతట్లో మీరు మీ దీవెన దయచేయమని, దేవా ప్రభా, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనము ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ఈ ఉదయకాలంలో పాట పాడడం కొరకై సహోదరులు ఉన్నారు. సామాన్య కర్నూలు సామన్న గారు మనకు పాట పాడి వినిపిస్తారండి. వందనాలు సార్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆమేన్. అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్. అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
ఆరాధింతును నిన్నే. అన్నా వందనాలు. వందనాలు సార్. ఈ వందనాలు అన్నా. ఉదయకాలం ఇంతవరకు దేవుని పాటను వినిపించిన బ్రదర్ సామన్న గారికి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. వందనాలు. మనము దేవుని వాక్యం వినుట కొరకై దేవుని సేవకులు ఎలీషా బాబు సారు ప్రార్థనలో నడిపిస్తారండి. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధ దేవ, మీ కొందనములు, స్తోత్రాలు. కనికర పూర్ణుడా, కరుణామయుడా, మిమ్మల్ని ప్రేమించి మరొక నూతన దిన ప్రవేశం ఇచ్చారు. నిన్నటి వారము ఈ దినము నాయన మీరిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు. మా కన్న బలవంతులు ఈ దినాన్ని చూడలేదు. మీ వాత్సల్యత, దయ, కనికరం ఈ దినము నాయన పెందులక్కడే మీ సన్నిధికి రావడానికి కృపనిచ్చారు. ప్రార్థనలో ఉన్నారు. పాట ద్వారా మీరు మహిమ పొందారు. మీ దాసులు మీ పక్షంగా నిలిచి మీ సందేశం అందించబోతున్నారు. బలపరచండి, నడిపిస్తున్న మీ దాసులు సుధాకరణ బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. పాల్గొని వాక్యం వింటున్న బిడ్డలందరి ఆత్మీయ ఎదుగుదల కొరకై మీ దాసునితో దేవతని మీరుండి మాట్లాడి మహిమ పొందమని, మా అందరితో మీరే మాట్లాడమని, విన్న మాటలు మేము అనుసరించి అన్వయించుకొని అలా నడవడానికి కృపనిమ్మని యేసు ప్రభు దయగల నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం వినుట కొరకై ప్రార్థన చేసిన దైవజనులు ఎలీషా బాబు సార్ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నా. వందనాలు. వందనాలు సార్. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సంగతికి వచ్చాం. దేవుని వాక్యంను మనం విందామండి. దేవుని వాక్యంను శ్రద్ధగా విందాం. అందుకొరకై మన కొరకై కేటాయింపబడిన అశోక్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని వినిపించాలని ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నాం. అశోక్ కుమార్ సార్ వందనాలు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మీతో పాటుగా సహవాసం చేయడానికి అల్పుడైన నాకు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సదావకాశముపై తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు మా అన్నగారు బర్నబాస్ గారికి, దేవుని సేవకులు బర్నబాస్ గారికి నా ప్రేమ వందనాలు తెలుపుతున్నాను. ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరినిగా పంపెను. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుకుంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుకుంటున్నాం. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఆఖరిగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. చదవబడిన వాక్య భాగమును ప్రభు మన వెనుకల్లో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, ఈ ఉదయ కాలము కూడా మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు దయ చూపినందుకు స్తోత్రములు నాయన. మేము కేవలం నిరతులమై ఉన్నాము. నీవే సర్వశక్తి సంపన్నుడవు నాయన. మీ పాదాల దగ్గర కూర్చుని మీ మాటలు కూర్చుకోవడానికి నేర్చుకోవడానికి
మాకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. మా ప్రభువా నాయన యొక్క మీ సన్నిధిలో మేమందరము కూడా ఉండగా మనుషులను మరుగు చేయండి. మా ప్రభువా మేమందరము కూడా మీ వాక్యం వైపు తేరు చూస్తూ మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీరు మాట్లాడుతుండగా ప్రభువా మమ్మను కదిలించండి, గద్దించండి. మేము మీ కొరకు నాయన ప్రకాశించే నక్షత్రముల వలె ప్రభువా జీవించినట్లుగా నాయన దినదినము మా ఆత్మీయ అభివృద్ధిని నాయన మేము కనులారా చూసినట్లుగా మిమ్మల్ని ఘనపరిచినట్లుగా సహాయం మాకు దయచేయమని ఈ ఉదయకాలం ప్రభువా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువుని యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరుడారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి లేఖన భాగములు మనమందరము ఎరిగినటువంటి లేఖన భాగమే. దైవ సన్నిధిలో మనమందరము కూడా ఉండగా ఒక విషయాన్ని కూర్చి ఆలోచన చేయాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుచు మీ మధ్య ఉన్నారు. అపోస్తుడైన పౌలు తన యొక్క విశ్వాస యాత్రలో, సువార్త యాత్రలో, సేవా జీవితంలో అనేకులను ఆయన కలుసుకున్నారు. అనేకులు అపోస్తుడైన పౌలుతో పాటు కలిసి వారు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది పౌలు జత పనివారు లేకపోతే సహకారులు అని చెప్పవచ్చు. వారిలో మనము ఈ ఉదయకాలము 2వ తిమోతి పత్రిక 4:10లో కొంతమందిని ఆయన ప్రస్తావించారు. అయితే మనం ఈ ఉదయకాలము క్రేస్కేను గురించి ఆలోచన చేయాలని ఇష్టపడుచున్నాను. దేమాను గురించి అక్కడ రాసి ఉంచారు, ఆ తర్వాత తీతును గురించి కూడా రాసి ఉంచారు. కానీ క్రేస్కేను గురించి ఉదయకాలం మనము ఆలోచన చేయబోతున్నాం. క్రేస్కే అనగా అభివృద్ధి అని అర్థం. క్రేస్కే అనగా అభివృద్ధి అని అర్థం. అపోస్తుడైన పౌలు చాలా మందిని కలిసినారు. వాళ్ళలో కొంతమంది యేసు ప్రభు బ్రతికున్న దినాములలో ఉన్నవారు ఉన్నారు. ప్రభు ఈ లోకం నుండి విడిచిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయనను కలిసిన వారు ఉన్నారు. అయితే ఈ క్రేస్కే యేసు ప్రభు వారు పిలిచిన 70 మందిలో ఒకడు అని చాలా మంది చరిత్రకారులు, జోసెఫస్ కూడా రాస్తున్నాడు. ఆయన కూడా ఇలాగునే రాస్తున్నాడు. బైబిల్ పండితుల అభిప్రాయం కూడా క్రేస్కే యేసు ప్రభు వారు ఒక 70 మందిని, మనం చదువుకున్నాం కదా లూకాసు వార్తలో 10వ అధ్యాయం 1లో, ఆయన 70 మందిని పిలిచి ఇద్దరిద్దరినిగా ప్రతి గ్రామమునకు పంపి సువార్తను ప్రకటించడానికి పంపించినట్లుగా మనం చూసాం. అయితే ఈ యొక్క 3 భాగాలలో ప్రభు నాకు ఇచ్చినటువంటి వర్తమానం ఏమిటంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువు 70 మందిని పిలిచిన ఆ పిలుపులో క్రేస్కే ఉన్నాడు. దేవుని పిలుపుకు లోబడిన క్రేస్కే అని ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన కొంతమందికి కనిపించి యెరూషలేములోనే నిలిచి ఉండండి అని చెప్పినప్పుడు ఆ 120 మందిలో ఆ 70 మంది ఉన్నారు. ఆ 70 మందిలో ఈ క్రేస్కే కూడా ఉన్నాడు. యేసు ప్రభు వారితో ఉన్న యేసు ప్రభు వారు ఈ లోకం నుండి విడిచి వెళ్ళిన శిష్యులతో పాటు దేవునిని వెంబడించిన వాడు అని మనకు 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనకు అర్థమవుతుంది. దేవుని వెంబడించిన క్రేస్కే. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలును వెంబడిస్తూ దేవుని సేవ చేసిన క్రేస్కే మనకు కనబడుతున్నాడు. ఇంతకు మునుపు మనము క్రేస్కే అంటే అభివృద్ధి అని విన్నాము కదండి. దేవుడు అంచెలంచెలుగా ఆయన యొద్దకు వచ్చిన క్రేస్కేను తన యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చెందిన క్రేస్కే జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని పిలుపుకు లోబడిన క్రేస్కే తన అభివృద్ధికి కారణం ఏమిటంటే, తన ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు కారణం ఏమిటంటే దేవుని పిలుపుకు లోబడిన క్రేస్కే, దేవునిని వెంబడించిన క్రేస్కే, దేవుని సేవ చేసిన క్రేస్కే. దేవుని పిలుపుకు లోబడిన వాడు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు వారు అనేకులను ఆయన పిలిచారు. ఎంతమంది ఆయన వెంట వెళ్ళారు, ఎంతమంది ఆయనను వెంబడించారు,
ఆయన జబదయి కుమారులు పిలిచారు. సొంకపు మెట్ల వద్ద కూర్చున్న మత్తయిని ప్రభు పిలిచారు. 12 మంది శిష్యులను, 70 మందిని, వేలకు వేలుగా ఆయనను పిలిచారు. బైబిల్ ఎలాగున్న రాయబడి ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చారు. ఆయన తనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఆయన అనేకులను పిలిచాడు. తనకి ఇష్టమైన వారిని ఆయన పిలిచాడు. తన పని కొరకు తనకి ఇష్టమైన వారిని ఆయన పిలిచాడు. మరి ఈ కాలంలో యేసు ప్రభు వారు ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు చూద్దాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. మరి ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. తన యొక్క సంకల్పంలో ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో, ఎవరు ఆయనకు లోబడే మనస్సు ఉన్నదో, ఎవరు ఆయన మాట వినే మనస్సు గలవారు, ఆయన ముందుగానే నిర్ణయించారు. అనేకులను ఆయన పిలుస్తున్నాడు, అనేకులకు ఆయన తన అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ ముందుగా నిర్ణయించిన వారిని ఆయన పిలుస్తున్నాడు. ఎలాగూ పిలుస్తున్నాడు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఆనాడు ప్రభు వారు పిలిచిన పిలుపుకు అందరూ లోబడినారు. ఆయనను వెంబడించిన వారు కొందరున్నారు. ఈవేళ ఆయన తన సువార్త ద్వారా అనేకులను పిలుస్తున్నాడు. అనేకులను ఆయన పిలుస్తున్నాడు. అతని నిబంధన గ్రంథములో ఆయన అబ్రహామును పిలిచినవాడు. ఆయన అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు నీ సంతానము ఈలాగున ఉండునని చెప్పిన దాన్ని బట్టి ఆయన తన అనేక జనములకు తండ్రి అగునట్లుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవమే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పిలిచారో ఆయన పిలుపుని విన్న తర్వాత ఆయనను వెంబడించిన వారు, ఆయన పిలుపుకు లోబడిన వారిని ప్రభువారు ఆయన ఆకర్షింపబడ్డవారు ఆయనను వెంబడించారు. ఈనాడు లోకంలో కూడా ఆయన తన దాసుల ద్వారా ఆయన పిలుస్తున్నాడు. ఆయన రక్షణ కొరకు పిలుస్తున్నాడు. ఆయన తన సేవ కొరకు పిలుస్తున్నాడు. ఆయనను వెంబడించడానికి పిలుస్తున్నాడు. ఈవేళ మనము ఎలాగున్నాము? యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు లోకంలో ఉన్న వారిని పిలుస్తుంటే లోకంలో ఉన్నవారు రకరకాలుగా కారణాలు చెప్తున్నారు. రకరకాలుగా వారి యొక్క మాటలు వ్యక్తపరుస్తున్నారు. నమ్మేవారు కొందరే ఉంటున్నారు. నమ్మిన కొందరిలో వెంబడించేవారు కొందరే ఉంటున్నారు. ఎంతో మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. కొంతమంది ఆయనను వెంబడించారు. కొంతమంది ఆయన కొరకు ప్రాణం ఇచ్చారు. ఉదయకాలం యేసు ప్రభు మాటలు వింటున్న మనం, ప్రభువా ఎంతో మంది విన్నారు కానీ లోబడిన వారిలో నన్ను కూడా చేర్చినందుకు స్తోత్రము, నిన్ను వెంబడించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. కొంతమంది మాత్రమే యేసు ప్రభు మాటలు విన్నారు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానని ఆవేశంతో ముందుకు వచ్చారు. కానీ వేరు లేక ఎండిపోయి వెళ్ళిపోయారు. వారిలో నేను లేకుండా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర కూర్చునే భాగ్యము నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెబితే అంతే చాలు. క్రేస్కే గొప్ప ధన్యుడు. ఎందుకంటే యేసు ప్రభు మాటలకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడి ఆయన సన్నిధిలో అలాగున శిరస్సు వంచుకొని ఆయన చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు. ఈనాడు కూడా యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య పిలుపు విని ఆయన మాట విని వచ్చావు గాని ఆయన పిలుపు ఇంకా నీకు వినబడుతుందా? ఆయన పిలుపు నీకు ఇంకా వినబడుతుందా? వినబడితే చాలు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. అందరూ ఎలా ఉన్నారంటే ఏకముగా నెపములు చెప్పారనే మాటను ప్రభు పిలిచిన పిలుపులో మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని. ఆయన అనేకులను పిలిచాడు. ఒకరి తర్వాత ఒకరిని ఆయన పిలుస్తున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో దేవుని వాక్యలు మనం చూస్తున్నాము. 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటున్నాం.
మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను. వీనికి ఏం ముఖ్యం అంటే వ్యవసాయం ముఖ్యం. వ్యవసాయం ముఖ్యం. ప్రభు పిలుస్తుండగా ఆయన పిలుపుకు లోబడేటువంటి మనసు లేక నాకు వ్యవసాయం ముఖ్యం అని అంటున్నాడు. ప్రభు పిలిచినప్పుడు పలికడానికి సమయం లేదు. ప్రభు పిలిచినప్పుడు మాట వినడానికి సమయం లేదు. ఆయన చెప్పిన పని చేయవచ్చు కదా. ఆయన మాట అబ్రహాము వినలేదా? తాను వ్యవసాయం చేయలేదా? ఇస్సాకు వినలేదా? ఇస్సాకు వ్యవసాయం చేయలేదా? కాదు కాదు, అసలు ఆయన మాటే ఇష్టం లేదు కాబట్టి నేను వ్యవసాయం చేయడానికి వెళుతున్నానని చెప్పి సాకు చెప్పి తప్పుకున్నాడు. ఏక మనస్సుతో నెపములు చెప్పిన వారిలో వీడు మొదటివాడు. ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అన్న ప్రార్థనకి ఎందుకు రావడం లేదు, అన్న వాక్య ధ్యాన కూడికకి ఎందుకు రావడం లేదు, అన్న ఎందుకు సభలకు రావడం లేదంటే నాకు వ్యవసాయం ఉంది, నాకు వ్యవసాయం ఉంది. దేవుని సన్నిధిని, సువార్తను, దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా ఏది ఆటంకం? వ్యవసాయం ఆటంకం అని చెప్తున్నాడు. వ్యవసాయం కాదు, నీ మనసే, నీ మనసే. రెండవ మాట మనం చూస్తున్నాం చూడండి, 14వ అధ్యాయం 19వ వచనం. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాను. వీని యొక్క ఆలోచన ఏమి? వ్యాపారం ముఖ్యం, నా పని నాకు ముఖ్యం. మరి ఒకడు 5 జతల ఎడ్లను కొనుచున్నాను. ఏమండి, 5 జతల ఎడ్లు ఈ రోజు కాకపోతే రేపు చూసుకోవచ్చు కదా. ఆ ప్రార్థన రోజే, ఆయన పిలుపు రోజే, ఆయన పని ఇచ్చిన రోజే. మరో రోజు కనబడలేదా? మరో రోజు కనబడలేదా? ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నా వ్యాపారమే ముఖ్యం అనుకుంటున్నావా, నా ప్రభు నాకు ముఖ్యం అనుకుంటున్నావా? ఆలోచించేమని మాట్లాడు. నీ వ్యాపారం ముఖ్యమా, నీ ప్రభు ముఖ్యమా? నీ వ్యవసాయం ముఖ్యమా, నీ ప్రభు ముఖ్యమా? మనకు ఒక మాట చెప్తున్నారండి వీళ్ళందరూ, చాలా చిత్రమైన మాట. ఏమని తెలుసా? క్షమించమని వేడుకుంటున్నారు. అన్నా, ఎవరు లేరు సువార్త ప్రకటించడానికి, నేను ఒక్కడినే వెళుతున్నాను, సహకారంగా మీరు రండి. నేను రాలేను బ్రదర్. ఎంత పాట పాడడానికి కూడా ఆరోగ్యం లేని సేవకులు, ఆరోగ్యం లేని సంఘ పెద్దలు దేవుని సేవ కొరకు ముందుకు వెళుతుంటే, యవనస్తులు చెప్పే సాకులు, సహోదరులు చెప్పే సాకులు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. నేను ఎరుగుదునండి, చాలా పాటలు పాడి చాలా గుండె నొప్పి వచ్చేది. పాడి పాడి గుండె నొప్పి వచ్చేది. అయిపోయిన వెంటనే ప్రార్థన చేసి ఆ సంఘ పెద్ద అంటాడు, ఇక వాక్యం చెప్పు బ్రదర్ అంటాడు. సేవలో సహకారం, జతపని వారు అవసరం, అవసరం. సంఘాల్లో ఉన్న పెద్దలు అలా కష్టపడుతుంటే సహకారం చేసే దేవుని యవన బిడ్డలు ఎక్కడ? సంఘాల్లో ఎంతో వేదనతో ఉండేదండి. ఆ సామానంతా మోసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుకొని మళ్ళీ ఆ కూడిక ప్రారంభం చేయడానికి అన్ని వేసి కూర్చుంటే ప్రజలు వచ్చేటప్పటికల్లా కనీసం ఒక పాట పాడే సహోదరుడు, ఒక ప్రార్థన చేసే సహోదరుడు, దేవుని యొక్క పని కొరకు సహకరించే సహోదరుడు. దేవుడు నిన్ను పరిచర్యకి పిలిస్తే, దేవుడిని తన పని కొరకు పిలిస్తే, దేవుడు సాకులు చెప్తే నష్టపోతావు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే నీవు రాలేకపోతే నీవు నష్టపోతావు. ఆ మాట చెప్పి ఇంకో మాట అంటాడండి, నా సారీ అన్న, ప్రభు చిత్తం అయితే మళ్ళీ వస్తానంటాడు. ఆయన పని కొరకు రావడం ప్రభు చిత్తమా? ఆయన పని కొరకు రాకుండా ప్రభు చిత్తం కాదా? మనం చెప్పే సాకుల్లోనే చాలా అపరాధం ఉంటుందండి, చాలా అపరాధం ఉంటుంది. ఎందుకు అలా చెప్తారో కూడా అర్థమవుతుంది. దేవుని చిత్తాన్ని కనుగొనలేక, దేవుని పాత్రగా వాడబడలేక, దేవుని కొరకు నిలబడలేక వెళ్ళిపోతున్న వారు. నీ సాకుని ఆత్మీయ జీవితానికి నష్టం. మరొకడు చూస్తాం చూడండి, అక్కడే లూకాసు వార్త 14వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమాను తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి
నీవు త్వరగా వెళ్ళి వీధుల్లోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడ తోడుకురమ్మా. ఆ 20 వచనం చూడండి. మరియు కూడా నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న వారు ఎంతమంది దేవుని సేవ చేయలేదండి? అకుల ప్రిస్కిల్లను దేవుని సేవ చేశారు, పేరాలు గుట్టి సేవ చేశారు. నేను అన్నా, నాకు ఒక పెళ్ళి ఉందన్నా, అందుకే నేను రావట్లేదు. నీకు పెళ్ళుందా? ఆదివారమే పెళ్ళ, ఆరాధన రోజే పెళ్ళ, సేవ రోజే పెళ్ళ. ఆ పెళ్లికి అందరూ వెళ్ళగలరు, అందరూ వెళ్ళి వారందరి సంతోషంలో పాలు పొందగలరు. కానీ అందరూ దేవుని సేవకు రాలేరు, అందరూ దేవుని పనికి రాలేరు, అందరూ దేవుని పని మోయడానికి, ఆయన సేవ చేయడానికి రాలేరు. తెలిసిన నీవు, ఎరిగిన నీవు దాటవేస్తే ఎవరు మోస్తారు? ఎవరు చేస్తారు? ఎవరు వింటారు ఆయన పిలుపు? నువ్వు వినకపోతే, నీవే వినకపోతే ఎవరు వింటారు? నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. ఎక్కడుంది నీ సంతోషం? నీ సంతోషం లోకంలో ఉంటే నీకేం రాదు. నీ సంతోషం యేసయ్యలో ఉంటేనే నీ బలం, మన బలం, మన బలం. అన్నా అన్నా, మన బలం ఆయన కదా, మన బలం ఆయన కదా, ఆయన మాట మన బలము కదా. ఎందుకని వినకుండా వెళ్ళిపోతున్నావో అర్థమవదు, అర్థమవదు. యేసయ్య దుఃఖపడుతున్నాడు ఒక్కొక్కసారి నిన్ను చూసి, నన్ను చూసి. ప్రభువా, నాకు అనారోగ్యం ఉన్నది, ఒక్కొక్కసారి నేను రాలేకపోతున్నానని కన్నీరు గార్చే పరిస్థితి. ఒక్కొక్కసారి ఎందుకు నేను రాలేను అని చెప్పలేను. ఆరోగ్యం బాగులేదు, నా పరిస్థితులు బాగులేవు, అయినా నా ప్రభు కొరకు వెళ్ళాలని మనసు మనం కలిగి ఉండలేమో? అవును ప్రభా, నేను వెళ్తాను, అవును ప్రభా, నేను వెళ్తాను చెప్పగలవా? క్రైస్తవ అభివృద్ధికి కారణం ఏమిటంటే ఆయన పిలుపుకు లోబడ్డాడు. ఒకడు వ్యవసాయం ముఖ్యమంటే, ఒకడు వ్యాపారం ముఖ్యమంటే, ఒకడు నాకు సంతోషం ముఖ్యమంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు? ప్రభువా, నేను బలహీనుడైనా నువ్వు నన్ను కోరుకుంటావు, నాకు ఆటంకాలున్నా నన్ను కోరుకున్నావు, నాకు ఎన్నో సమస్యలున్నా కోరుకున్నావు, నీ కొరకే నేను వస్తాను ప్రభువా. ప్రభు అన్నాడు, వీధిలోకి వెళ్ళు, గుడ్డివారు, కుంటివారు, ఊత చేయగలవారు, కుష్ఠరోగులు అనేకులు ఉన్నారు, పిలువు వారిని, వారు నా కొరకు వస్తారు. అవును ప్రభువా, నేను కుంటివాడిని, నీ కొరకు వాడబడతాను. ప్రభా, నేను శారీరకంగా గుడ్డివాడిని, నీ కొరకు పని చేస్తాను. ప్రభువా, నాకు బలహీనతలు ఉన్నాయి, నేను నీ కొరకు పని చేస్తాను. ఆయన ఏమని ప్రకటించమని చేస్తా? గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. నీవు ఏ స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభు మాట వింటావా, నీవు ధన్యుడు అవుతావు. క్రీస్తు యొక్క జీవితము దేవుని యొక్క చేతిలో ఒక బలమైన పాత్రగా ఉన్నది. క్రీస్తుకి ధన్యుడయ్యాడు. యేసు ప్రభు పంపినప్పుడు ఆయనను చూశాడు, ఆయన సేవకులను చూశాడు, అపోస్తలులను చూశాడు, ఆయన సేవ చేసి ధరించాడు. ఈవేళ మన జీవితంలో ఆయన పిలుపుకు లోబడి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన పరిచర్య పిలుపు మనకు వినబడుతుందా? ఆయన సేవ పిలుపు మనకు వినబడుతుందా? నా కొరకు బద్దలైన బండ సందులలో నిలవదగిన వాడెవడు? నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము, నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము. నా కొరకు మోకాళ్ళ మీద నిలిచి ప్రార్థించేవాడెవడున్నాడు? నేనున్నాను ప్రభువా, నేనున్నాను, నన్ను పంపుము. చెప్పగలవా? నా కొరకు సువార్త ప్రకటించడానికి ఎవడున్నాడు? ప్రభువా, నీ సువార్త నేను నా భుజాల మీద మోస్తాను, నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా. చెప్పగలవా? నా కొరకు సంఘంలో నిలిచి 100 మంది ఉన్నప్పుడు పాట పాడేవారు ఎవరండి? నువ్వు పాడిపోతే ఇంకొకరు పాడతారు. ఎవరు లేనప్పుడు ఎవరు పాడతారు? ఎవరు లేనప్పుడు ఎవరు చేస్తారు? ఎవరు చెయ్యింది నేను చేస్తాను ప్రభు, ఎవరు చెయ్యింది నేనే చేస్తాను, ఎవరు చేయకపోయినా నేను చేస్తాను, ఎవరు లేకపోయినా నేను ఉంటాను ప్రభా, నేను ఉంటాను ప్రభా. చెప్పగలిగితే క్రైస్తవును దేవుడు వాడుకున్నట్టు నిన్ను వాడుకుంటాడు, క్రైస్తవును దేవుడు బలపరిచినట్టు నిన్ను బలపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మాటలు మనం వింటున్నాం.
క్రేస్కే జీవితంలో దేవుని పిలుపు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి వెళ్ళింది. క్రేస్కే యొక్క విధేయత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి వెళ్ళింది. రెండవ మాట మనం చూస్తున్నాము, క్రేస్కే దేవుని వెంబడించిన వాడని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకున్నాము. అక్కడ దాదాపుగా 120 మంది యెరూషలేము దేవాలయంలో వారు కూడుకున్నట్టుగా మనకు ఆ సందర్భంలో కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, ఓ గలిలయులారా, ఆకాశం వైపు మీరు ఎందుకు తేరు చూస్తున్నారు అని 1వ అధ్యాయంలో ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు నిలిచి ఆకాశం వైపు తేరు చూస్తున్నటువంటి వారి వైపు చూస్తున్నాడు. మీరెందుకు తేరు చూస్తున్నారు? ఆకాశ పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయేసే 11వ వచనం, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పారు. యేసుప్రభు వారు ఆయన ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన వెంబడించిన క్రీస్తుకే ఆయన మరణించినప్పుడు కూడా ఆయన శిష్యులతో పాటు ఉన్నాడు. ఆయన మాటలు విశ్వసించి, ఆయన పునరుత్థానమును విశ్వసించి ఆ యెరూషలేము దేవాలయములు 120 మందితో పాటు కూడుకున్న వారిలో ఉన్నారు. అయ్యా, యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే విన్న తర్వాత విశ్వసించుట మాత్రమే కాదు, ఎన్నో అపనమ్మకమైన పరిస్థితులు, ఎన్నో కఠినమైన పరిస్థితులు నీకు నాకు ఎదురయ్యేటప్పుడు కూడా నిలిచి ఉండడమే వెంబడించడం అంటే. ఆ 70 మంది శిష్యులలో ఒకడు వెంబడించాడని మనం చూస్తున్నాం. ఆ 70 మంది శిష్యులలో వెంబడించాడు. ఈ వెంబడించేవాడు లేక శిష్యుడు అనబడిన వాడి యొక్క దశలను మనం చూస్తున్నప్పుడు, ఒకటి నేర్చుకునేవాడు శిష్యుడు, వెంబడించేవాడు నేర్చుకుంటాడు. నేర్చుకునేవాడు అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధి చెందినవాడు మాదిరికరముగా జీవిస్తాడు, మాదిరి గలవాడు అవుతాడు, లేకపోతే మార్గదర్శకుడు అవుతాడు. వెంబడించేవాడు నేర్చుకుంటాడు, నేర్చుకునేవాడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు, అభివృద్ధి చెందేవాడు మార్గదర్శకుడుగా లేక మాదిరికరమైనటువంటి వాడుగా ఉంటాడు. ఆఖరిగా దేవుని జత పనివాడు అవుతాడు. ఇదిగో ఈ క్రేస్కే కూడా అలానే అతడు నేర్చుకున్నవాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి మనము నేర్చుకోవాలి. మన ప్రభు మనకు చెప్పిన చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 28వ వచనంలో ప్రభు వారు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఆయన యొద్దకు వచ్చాం, ప్రభు విశ్రాంతిని ఇచ్చాడు. అయితే నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా కాడి మొయ్యండి. నా యొద్దకు రండి, విశ్రాంతి పొందండి, నా కాడి ఎత్తుకోండి. ఎంతమంది కాడి ఎత్తుకున్నారు? యేసు ప్రభు కాడిని ఎత్తుకుంటున్నారు. నా యొద్ద నేర్చుకోండి అని. ఎత్తుకున్న కాడిని ఎలా మోయాలో నేర్చుకునేవాడు శిష్యుడు. అందుకే ప్రభు చెప్పాడు, శిష్యుడు తన యొక్క దాసుడు తన యజమానుని వలె ఉండినా చాలు, శిష్యుడు తన గురువు వలె ఉంటే చాలు, మనం మన ప్రభువు వలె ఉంటే చాలు, పిలిచిన మన ప్రభు వలె బ్రతికితే అంతే చాలు. పాల యాంగిల్చేవనే గొప్ప భక్తుడు ఉన్నాడండి. ఒక ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను పాలయంగిచ్చేవనే భక్తుడు ప్రార్థన చేస్తూ, నేను ఫలానా భక్తుడు వలె ఉంటే చాలు అని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభు అన్నాడంట, ఆ భక్తుడు ఒక్కడు చాలు, నాకు ఒక పాలయాంగిచ్చేవు కావాలి అన్నాడంట.
నిన్నుగా యేసయ్య కోరుకుంటున్నాడు. నిన్ను వేరే వారిలాగా దేవుడు చూడాలనుకోవడం లేదు. నిన్నుగానే చూడాలనుకుంటున్నాడు. నీ బలహీనతలో నీకు బలం ఇవ్వడానికి, నీ శక్తిహీనతలో నీకు శక్తిని ఇవ్వడానికి నిన్నుగానే చూడాలనుకుంటున్నాడు. నిన్నుగానే వాడుకోవాలనుకుంటున్నాడు. వారి వల్లే చెప్పాలి, వీరి వల్లే చెప్పాలి కాకుండా, వారి వల్లే చేయాలి, వీరి వల్లే చేయాలి కాకుండా నిన్నుగానే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని నేర్చుకోవడానికి ఇష్టపడు. నేర్చుకునే దశలో ప్రతి స్థలానికి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చదువుకున్న మొదటి భాగం 10వ అధ్యాయంలో సువార్త మొదటి వచ్చింది. తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిని పంపాడు. ఆయన ఎక్కడ కూడికను ఏర్పాటు చేయాలో, ఎక్కడ ఆయన తను ప్రసంగించాలో ముందుగా సిద్ధపరచడానికి ముందుగా వారిని పంపాడు. ఈరోజు ఆయన తన రాకడకు ముందుగా నిన్ను నన్ను పంపుచున్నాడు. ఆయన గొప్ప కార్యం జరగబోయే ముందుగా మనం చేయవలసిన పనిని దేవుడు మనకు అప్పగించి పంపిస్తున్నాడు. ఎన్ని గ్రామాలకు వెళుతున్నాము, ఎంత మంది వద్దకు వెళుతున్నాము ప్రభు మనల్ని అడుగుతున్నాడు. మనము నేర్చుకుంటున్నాము ప్రభు యొద్ద. ఆయన పంపిన ప్రతి చోటకు వెళ్ళేటువంటి నేర్పు, ఆయన కాడిని మోయడానికి మనము నేర్చుకుంటున్నాం. నిర్గమకాండంలో దైవ గ్రంథములో నాకు సమయం అవుతా ఉంది, నేను ముగిస్తబోతున్నాను. నిర్గమకాండంలో మోషే భక్తుడు కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. కొండ కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఊరు అహరోనులు మోషే చేతులు పైకెత్తారు. పెద్దవాడు మోషే ఇంకా ఎత్తలేడు, ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేయలేడు, బలహీనతలో ఉన్నాడు. కానీ యవన బిడ్డలు అయినటువంటి ఇద్దరు కూడా చేతులు పైకెత్తి ఆదుకుంటున్నారు, చేతులు పైకెత్తి నిలబడుతున్నారు. ఏమండి, చేతులు పైకెత్తడం అంత ఈజీ అనుకుంటున్నారండి? ఎంతసేపు అండి? సూర్యుడు అస్తమించే వరకు పట్టుకోవాలి. దాంట్లో సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, చేయాలనే మనసు ఇష్టం ఉండాలి. నేను విన్నాను, ఒక పుస్తకంలో కూడా చదివినాను. ప్రకాశం జిల్లాలో ఆ కాలంలో సువార్త చేయడానికి వచ్చినటువంటి దైవ సేవకులు ఆ తుంగభద్ర కాలువ ప్రాంతంలో ఒంగోలు దగ్గర సేవ చేయడానికి వచ్చిన దైవజనులు దాదాపుగా చాలా సంవత్సరాలు సువార్త సేవ చేసి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కరు కూడా ప్రభువు నమ్ముకోలేదు. ఆ సేవకుడు అనుకోడంట, దేవుడికి నన్ను పిలవలేదు, అసలు ఈ ప్రాంతానికి దేవుడే పొమ్మని లేదు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాము అని బయలుదేరుతున్నాడంట. అప్పుడే ఒక రెడ్డి గారు వచ్చి, ఏమండి మా దగ్గర ప్రార్థన పెట్టండి అన్నాడు. అక్కడ ప్రార్థన పెడితే అనేకులు వచ్చారు. వచ్చి, అయ్యా ప్రతిరోజు నువ్వు చెప్పే వాక్యం విన్నాము, కానీ ప్రభు మమ్మల్ని ఈ రోజు పంపించాడు అని చెప్పారు. ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద, ప్రభు నన్ను క్షమించు, నేను చెప్పే వాక్యం ఎవరు వినటం లేదనుకున్నాను, ఇంతమంది విన్నారా, ఇంతమంది మారు మనసు పొందారా, నాకు తెలియలేదు ప్రభు, నీ కార్యాలు నాకు అర్థం కావు అని అతడు కన్నీటితో ప్రార్థన చేశాడట. అదే మాసంలో 2000 మందికి తుంగభద్ర నదిలో బాప్తీసాలు ఇచ్చారండి దైవసేన. ఎప్పుడు దేవుని కార్యం జరుగుతుందో మనకు తెలియదు. నాకు చాలా సార్లు అనిపిస్తుంటుందండి, నేర్చుకునేవాడు దేవుని కొరకు ఉపయోగపడతాడంటే నేర్చుకునే దశలో ఆసక్తితో నేర్చుకోవాలి, సహనముతో నేర్చుకోవాలి, ఓర్పుతో నేర్చుకోవాలి. అలాగూ చేయలేని వారు ఎంతో మంది ఉన్నారు, చేసేవారు చాలా కొద్ది మంది ఉన్నారు. ఒక సందర్భం చెప్తా, బైబిల్లో ఉన్నదే. గొప్ప సేవకుడు అంటే ఏమనుకుంటారు మన దృష్టిలో? ఏమనుకుంటారంటే, చెప్పగానే 100 మంది నమ్ముకునే వాళ్ళు 1000 మంది నమ్ముకుంటే గొప్ప సేవకులు అనుకుంటారు. అది దైవ కృప, నేను కాదనలేదు. కానీ బైబిల్లో మనము ఇర్మియా భక్తుడు సువార్త ప్రకటించాడు, ఎంతమంది విన్నారు? ఎవరు వినకపోతేనే కదా చెరలోకి వెళ్ళిపోయింది, ఎవరు. మరి ఆ కాలంలో కానీ మనం బతుకుంటే మనం ఏమంటాం తెలుసా? అసలు ఇర్మియా ఏం భక్తుడు అంట.
ఇరిమియా ఏమి సేవకుడు అంటారు. వినకపోతే చెరసాల్లోకి వెళ్ళాడు. కానీ ఆ పాత్రను దేవుడు ఎందుకు చేశాడు తెలుసా? వారు వినకపోయినా చెప్పమనే చేశాడు. మరి ఆ భక్తుడు ఎట్లా చేశాడు సేవ? మరి ప్రభువా, ఎవరు విన్నా వినకపోయినా నేను చెబుతూనే ఉంటాను. ఆ నోవహు ఎట్లా చెప్పాడు? ఎవరిన్నా వినకపోయినా తన కుటుంబం రక్షింపబడింది కదా, అయినా చెబుతూనే ఉన్నాడు. ఆ పాత్రను దేవుడు అందుకే చేశాడు. ఆ భక్తుడు ఆయన్ని చూశాడు కాబట్టి ఆయన్ని చూస్తూ పోయాడు. ఎవరిన్నా వినకపోయినా నేను చెబుతాను, నేను ప్రార్థన చేస్తాను, నా భక్తిని నా విశ్వాసాన్ని ఇలాగే కాపాడుకుంటాను. నేర్చుకునే వానిలో ఉండవలసిన లక్షణం ఇది. ఈనాడు చాలా మంది యవనస్తులు నేర్చుకోమంటే వారు సరిగా నేర్చుకోవడం లేదు, వీరు సరిగా, అసలు నేర్చుకునేవారు ఎవరు ఉన్నారండి అనేవారు. క్రేస్కే ఎంతమంది జారిపోయినా, ఎంతమంది వెళ్ళిపోయినా దేవుని వెంబడిస్తూనే వెళ్ళిపోయిన వాడు క్రేస్కే. మనము నేర్చుకుంటూ ఉంటే అలాగున్న దేవుని సన్నిధిలో అలాగున్న ముందుకు సాగిపోతాం. నేర్చుకునే దశ అది. క్రేస్కే అభివృద్ధి చెందాడంటానికి ప్రభువు పంపినప్పుడు వెళ్ళాడు, తర్వాత అపోస్తులు పంపినప్పుడు కూడా దేవుని పని కొరకు వెళ్ళాడు. పౌలు భక్తులకు పంపాడు, దల్మతీయకు పంపినప్పుడు క్రేస్కే అక్కడ నుండి పౌలు దగ్గర నుండి దల్మతీయకు వెళ్ళాడు. మనము ఎక్కడికి పంపినా, ఏ పని చేసినా ప్రభువు మహిమ కొరకు చేయాలి. పౌలు భక్తుడు మీరేమి చేసినాను దేవుని మహిమ నిమిత్తమే చేయాలి. యేసుక్రీస్తు ప్రభు పేరట చేయండి. అవును, మనము ప్రభు పేరట చేసేవారముగా ఉండాలి. దేవుని పిలుపుకు లోబడిన క్రేస్కేను గురించి మనం విన్నాం. దేవుని యొద్ద నేర్చుకున్న క్రేస్కే వెంబడించాడు. వెంబడించడానికి దినదినము నేర్చుకుందాం, అనుదినము నేర్చుకుందాం. ఎంత ఎదిగినా ప్రభు యొద్ద ఒదిగి నేర్చుకుందాం. ప్రభు మనల్ని పైకి తీస్తాడు. ఆఖరి మాట ఉన్నది, నేను ముగిస్తున్నాను. ఆఖరి మాట ఏమిటంటే దేవుని సేవ చేసిన క్రేస్కే. దేవుని సేవ చేసేటప్పుడు దల్మతీయకు వెళ్ళమంటే నేను ఆ ప్రాంతానికి వెళ్ళలేను, ఆ ప్రాంతం అంత మొరట ప్రాంతం, మంచి అభివృద్ధి చెందింది కాదు అని కోరుకొని వెళ్ళేది కాదు. వెళ్ళేది కాదు. అన్ని వసతులు అనుకూలతలు చూసుకుని వెళ్ళేది కాదు సేవ చేయడం అంటే. ప్రభువా, ఏమున్నా లేకున్నా నీ కొరకు నేను జీవిస్తాను, నీవు చెప్పిన చోటికి వెళ్తాను. నాకు ఇష్టం లేదు దేవుడు చెప్పిన నినివేకి వెళ్ళడం, తర్షీసుకు పారిపోయాడు. దేమాకి ఇష్టం లేదు పౌలుతో కలిసి సేవ చేయడం, లోకంలో కలిసిపోయాడు. నీకేది ఇష్టం? ఆయన మాట ఇష్టమా? మన ప్రభువు యేసుక్రీస్తు వారిని చూస్తున్నప్పుడు తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, ఈ క్రోధ పాత్ర నేను త్రాగడం నీకు ఇష్టమైతే త్రాగుతాను, ఆ కొరడా దెబ్బలు, ఆ మూవేతలు, ఆ అవమానం, అవహేళన భరించడం నీకు ఇష్టమైతే నేను భరిస్తాను. నా ప్రభువును సిలువేశారు, నన్ను తలక్రిందులుగా సిలువేయమన్నాడు పేతురు భక్తుడు. నేను అలాంటి వాడు కాదు. నా ప్రభువు కొరకు నేను నా జీవితం సమర్పిస్తాను అనేవాడు. దేవుని సేవ నిజంగా చేయగలవు. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. మా ప్రియ ప్రభువా, మీ సేవ చేయడం నేర్పించండి. మనుషుల కొరకు కాక మీ కొరకు చేయడం నేర్పించండి. మీ పిలుపును ఎరిగిన మేము మా జీవితాంతం బ్రతికున్నతగా మిమ్మల్ని ఘనపరచ నేర్పించండి. క్రేస్కే జీవితంలో నుండి తీసుకుని వచ్చి మీ మాటలకు స్తోత్రం. మమ్మల్ని తాకేందుకు సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమును ఆపాదించుకుంటూ యేసు ప్రభు నామమును ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభావం. దేవుని వాక్యంను మనకి వినిపించిన అశోక్ కుమార్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నా. గల మా తండ్రి, మీరు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నారో మీ పిలుపు గురించి ప్రభువా, కొత్తగా ప్రభువా తండ్రి, నాయన తండ్రి, క్రేస్కేల్ గురించి నాయన నీ దాసుడు ఎన్నో సంగతులు, కొత్త సంగతులు ప్రభువా నాయన తండ్రి కనుక
దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసుడు ప్రభువా తండ్రి నాయన సుధాకర్ బట్టి స్తోత్రాలు. జూమ్ నిర్వాహకులు నాయన బాంధిర విషయంలో అక్కడ పడిపోయి ఉండగా ప్రభువా దాని విషయము సేవకుని గృహంలో ప్రభువా తండ్రి దాన్ని రిపేర్ చేయాలని మనసు కలిగింది కనుక వెళ్తుండగా నాతో కూడా ఉండమని చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ అందరికీ.